జూబ్లీనగర్ గ్రామంలో జరిగిన కవల ఆడపిల్లల హత్య కేసును ఛేదించిన పోలీసులు 4 నిందితులు అరెస్ట్. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ గ్రామానికి చెందిన కచ్చు శ్రీశైలం అను అతను తన తల్లిదండ్రులు కచ్చు అశోక్, కచ్చు లావణ్య మరియు తమ్ముడు కచ్చు రాకేష్ ప్రోత్సాహంతో తన 2 ఆడపిల్లలు గీతంషి, గీతాన్విక వయసు 4 సంవత్సరాలు అను వారిని తన వ్యవసాయ బావిలో నీటిలో ఉంచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన 4 నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అతనికి మొదటినుంచి ఆడపిల్లలంటే ఇష్టముండేది కాదు. మగపిల్లవాడు పుట్టారని కోరుకున్నాడు. కాని 2 కూతుర్లు అందులో కవలలు పుట్టడంతో వారిపై అసహ్యం పెంచుకున్నాడు. వారు పుట్టినప్పుడు కూడా ఆసుపత్రిలో దగ్గరికి తీసుకోలేదు. అతని తల్లిదండ్రులు మరియు తమ్మునికి కూడా ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేకపోయింది. తనకున్న 2 కోట్ల ఆస్తి ఆ పిల్లల భవిష్యత్తులోనే వెడుతుందని ఎంతో ఆవేదనలో ఉండేవాడని. అనుకున్న పథకం ప్రకారమే 3వ తేదీ ముందుగా అనుకున్న ప్రార్థనా పథకం ప్రకారం మధ్యాహ్నం సమయంలో అయితే రైతుల పొలం వద్ద ఎవరూ ఉండరని ఉద్దేశంతో తన భార్యను ఇంటివద్దనే ఉండమని చెప్పి 2 కూతుర్లను మాత్రం మోటార్ సైకిల్పై ఎక్కించుకొని వెళుతుండగా అతని భార్య వద్దని వాదించినా ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె వెంట ఉంటే వారిని చంపడం కుదరదని ఆమెను వద్దని చెప్పి ఇక్కడ వీరుంటే ఇలాగే అల్లరి చేస్తారు, నిన్ను పనిచేసుకొనివ్వరు, నేను తెచ్చిన మటన్ కూర వండు, ఆ తర్వాత ఒక అర్ధగంట తర్వాత నీవురా అని చెప్పి వారిని పొలం వద్దకు కూతుర్లను తీసుకువెళ్లి వ్యవసాయ బావి దగ్గర కూర్చోబెట్టి వారు ఆడుకుంటుండగా చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించి 2 పొలం బావిలోకి తోసేసినాడు. అందులో గీతాన్విక బావిలో నీటిని మునిగిపోగా గీతాంషి నీటిని తినడం మర్డర్డ్ ఇన్ వెల్ నియర్ బై విలేజ్. దీంట్లో డ్రౌనింగ్ వల్ల వీళ్ళు చనిపోయారు. మనకి ఇన్వెస్టిగేషన్లో మొత్తం క్రైమ్ రీకన్స్ట్రక్షన్ అయింది. ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం దీంట్లో ఉన్న మెయిన్ అక్యూజ్ ఇస్ గర్ల్స్ ఫాదర్ అలాంగ్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ అంకల్. టోటల్ 4 అక్యూజ్ ఉన్నారు దీంట్లో. స్టార్టింగ్ నుంచి చెప్తే అది 6 ఏళ్ల క్రితం ఇది పెళ్లి జరిగింది ఈ అక్యూజ్కి విత్ విక్టిమ్స్ మదర్. పెళ్లి అయిన తర్వాత 2022లో వీళ్ళకి పాప పుట్టింది. అది 2 పాప పుట్టింది. స్టార్టింగ్లో అక్యూజ్కి ఆడపిల్ల గురించి, డాటర్ గురించి అది ఇంత ఇష్టం లేదు. అండ్ సిన్స్ దెన్ టైమ్ ఓన్లీ హరాస్మెంట్ స్టార్ట్ అయింది విక్టిమ్స్ మదర్ది, వైఫ్ ఆఫ్ అక్యూజ్ది. ఈ హరాస్మెంట్ వల్ల చాలా వీళ్ళకి ప్రాబ్లం అయింది. మధ్యలో చాలా పంచాయతీ కూడా జరిగింది. అండ్ విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళకి చాలా లెవెల్ కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా అక్యూజ్డ్ హెస్ నాట్ చేంజ్డ్ హిస్ యాటిట్యూడ్ టువార్డ్స్ హిస్ డాటర్స్. యాజ్ పర్ హిస్ ప్లాన్ హీ వాంటెడ్ టు ఎలిమినేట్ హిస్ డాటర్స్. ఎందుకంటే హీ ఆల్వేస్ డిజైర్డ్ మేల్ చైల్డ్. దీనివల్ల చాలా ప్రెషర్ కూడా పెట్టారు తన వైఫ్ మీద. అండ్ యాజ్ పర్ హిస్ ప్లాన్ ఆన్ 3rd April ఆఫ్టర్నూన్ రోజు ఈ కాన్స్పిరసీ ప్రకారం దీంట్లో ఉన్న 3 అక్యూజ్డ్ పేరెంట్స్, మెయిన్ అక్యూజ్డ్ పేరెంట్స్ అండ్ బ్రదర్, దే వర్ అవుట్ ఆఫ్ ద విలేజ్. అండ్ హిస్ వైఫ్ వాజ్ ఇన్సైడ్ హౌస్. ఆన్ సమ్ ప్రిటెక్స్ట్ హీ టుక్ హిస్ డాటర్స్ టు నియర్ బై వెల్. అక్కడ వెళ్ళిన తర్వాత సాయంత్రం టైంలో హీ పుష్డ్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ది వెల్. ఆ పుష్ చేసిన తర్వాత one victim drowned immediately and the second victim was trying to float to save herself. Adi chusina tarvata he also went inside and deliberately drowned her second daughter. Aameki akkada champesharu. Then to save himself he started acting. ఒక పాప డెడ్ బాడీ అక్కడ ఫ్లోటింగ్ దొరికింది. అప్పుడు అది పాప డెడ్ బాడీ పట్టుకొని హీ స్టార్టెడ్ షౌటింగ్, ఎట్లా నా పాప చనిపోయింది. అండ్ సీయింగ్ దట్ డాటర్స్ ఆర్ నాట్ అరౌండ్, ఈమె కూడా అక్యూజ్ వైఫ్ ఆల్సో కేమ్ లుకింగ్ టువర్డ్స్ హిమ్. సౌండ్ అయిన తర్వాత షీ వెంట్ అండ్ సా దట్ ద అక్యూజ్డ్ ఈస్ హోల్డింగ్ హిస్ డాటర్స్ డెడ్ బాడీ. అది చూసిన తర్వాత విలేజెస్ కూడా అక్కడ వచ్చారు. కానీ అప్పుడు అడిగినప్పుడు అతను ఏమన్నారు అంటే, నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు సౌండ్ వచ్చింది వెల్ నుంచి. సౌండ్ చూసిన తర్వాత నేను చూసాను కింద. అప్పుడు వన్ డాటర్ వాజ్ సీన్ ఫ్లోటింగ్.
నేను చాలా ట్రై చేశాను సేవ్ చేయడానికి, కానీ షీ ఆల్రెడీ డైడ్ బై దట్ టైం. కానీ సెకండ్ డాటర్ గురించి అడిగినప్పుడు హీ వాజ్ నాట్ గివింగ్ క్లియర్ రిప్లై. సెకండ్ డాటర్ ఎక్కడ ఉన్నారు, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో బోత్ ద డాటర్స్ వర్ సెంట్ అలాంగ్ విత్ దిస్ మెయిన్ అక్యూజ్ బై హర్ మదర్. అంతా ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది విలేజర్స్, ఇతనికి ఆల్రెడీ ఇష్టం లేదు, చాలా హెరాస్మెంట్ కూడా ఇంతకుముందు చేశారు, చాలా పంచాయతీ కూడా జరిగింది, సో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. సో అంత విలేజర్స్ అగ్రెసివ్ అయ్యారు, చూసిన తర్వాత అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత అక్కడ పోలీస్ డిప్లాయ్మెంట్, మనకి కాల్ వచ్చిన తర్వాత పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. చిన్న లా అండ్ ఇష్యూ కూడా అయింది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. అండ్ చాలా మంది విలేజర్స్ కూడా గ్యాదర్ అయ్యారు. ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ ఇమీడియట్లీ రష్ దేర్, వీరేందర్ రెడ్డి. ఆ తర్వాత ఈసీపీ గారు కూడా అక్కడ వెళ్ళారు, సిచ్యువేషన్ కంట్రోల్ చేశారు. అందరికీ సంజాయించిన తర్వాత ద డెడ్ బాడీ వాజ్ షిఫ్టెడ్ టు హాస్పిటల్ ఫర్ పోస్ట్ మార్టంలో అదే మనకి డ్రౌనింగ్, మర్డర్ బై డ్రౌనింగ్ వస్తుంది. ఇంకా కన్ఫర్మ్ చేయడానికి ఎఫ్ఎస్ఎల్ కూడా రిపోర్ట్ కోసం పంపిస్తున్నాము. మళ్ళీ అక్కడ నుంచి పాడిపోయిన తర్వాత మళ్ళీ గోపాల్పూర్ విలేజ్లో నిన్న వీళ్ళు దొరికారు మనకి. నలుగురికి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. దే హ్యావ్ కన్ఫెస్డ్ టు దేర్ క్రైమ్. దీంట్లో మెయిన్ అక్యూజ్ ఫాదర్ ఆఫ్ ద విక్టిమ్స్ కచ్చు శ్రీశైలం, తర్వాత కచ్చు అశోక్, కచ్చు లావణ్య, కచ్చు రాకేష్. ఈ నలుగురికి అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా అందరికీ క్రిమినల్ కాన్స్పిరసీ కింద మేము రిమాండ్ చేస్తున్నాము, ఆ చార్జ్ పెట్టి. సీజ్డ్ ఐటమ్స్లో ఒక మోటార్ సైకిల్ అండ్ ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. డిసీజ్డ్ వర్ బోత్ 4-year-old daughter of accused. So these are the details. It's very disheartening to see itla incident మన కరీంనగర్ జరుగుతుంది, and they have never seen ఈ type of incident, and mainly because of hatred towards her daughter, plus society lo there is misconception that daughter child, girl child is a burden లాగా వీళ్ళు ఆలోచిస్తారు. దీనివల్ల ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటాయి సొసైటీలో. In India, our society has developed too much, is developing, కానీ ఈ problems of having biased opinion against girl child, గతంలో ఫీమేల్ ఫీటిసైడ్, ఇన్ఫెంటిసైడ్ మేము చూసాము. ఆ తర్వాత పీసీపీ అండ్ డిటీ యాక్ట్, ఇది చాలా స్ట్రిక్ట్ లాస్ కూడా వచ్చింది, ప్రొవిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ అదర్ థింగ్స్. కానీ స్టిల్ ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ these times we are seeing, it's very disheartening to see such kind of incident. And own father doing this heinous activity is very unbelievable thing. Still we are taking this case as a challenge, and దీంట్లో ఉన్న మెయిన్ ఎవిడెన్సెస్ మేము కలెక్ట్ చేస్తున్నాము. ప్రీవియస్ అక్యూజ్కి ప్రీవియస్ యాక్టివిటీ ఎట్లా ఉన్నాయి, ఇంతకుముందు కూడా ఏమైనా ట్రై చేశారా, దీని గురించి కూడా ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత ప్రీవియస్ డిస్ప్యూట్స్ వల్ల జరిగిన పంచాయత్ ఇష్యూస్ గురించి అందరు విట్నెస్ కూడా ఎగ్జామిన్ చేస్తాము. ఇంకా మనకి టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా దొరికితే అది కూడా వెరిఫై చేస్తాము, ఎప్పుడు ప్లానింగ్ చేశారో దీనికి, అండ్ ఇంతకుముందు ఏమైనా అటెంప్ట్ చేశారా లేదా. I like to congratulate Inspector Karimnagar Rural and ECP Karimnagar Rural and his team, SI Naresh and Lakshman Reddy and his team, for mainly for controlling the law and order problem which happened in the village immediately after this incident. Atarvata doing fair investigation in this and apprehending all the accused. They will be remanded today and will ensure that they get strict punishment in court of law. Thank you. పాయిజన్ గురించి మనకి ఇప్పటివరకు ఏం ఎవిడెన్స్ దొరకలేదు. ఎనీవేస్ పోస్ట్ మార్టం అయిన తర్వాత వీ హ్యావ్ ప్రిజర్వ్డ్ ద విషయ. మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, కానీ ఇంటర్వ్యూషన్లో ఇది మనకి ఇప్పటివరకు చెప్పలేదు. అండ్ మనకి ఏం పాయిజన్ బాటిల్ ఇట్లా కూడా ఏం దొరకలేదు. మోస్ట్లీ డెత్ ఇస్ బై డ్రౌనింగ్, కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ కెన్ కన్ఫర్మ్. సెకండ్ వైఫ్కి కూడా ఇట్లా ప్లాన్ ఉంది, అది కూడా ఇప్పటివరకు మనకి కన్ఫెషన్ రాలేదు. సో దీస్ ఆర్ రూమర్స్ ఓన్లీ, దే ఆర్ నాట్ corroborated by actual facts. Murder 103 BNS and criminal conspiracy. Exact section. 1 minute. Section 85 BNS for harassment, 61(2) for criminal conspiracy, 1031 for murder, read with 35 is joint conduct. These are the 4 sections in book in this case. Yes, next question.
ప్రీవియస్ రికార్డింగ్ ठीक है नहीं ప్రీవియస్ రికార్డింగ్ లేదు ఈ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ కంప్యూటర్ ఆపరేటర్ ఇంతకుముందు హైదరాబాద్లో పనిచేశారు తర్వాత ప్రతి హోటల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్ జనరలీ క్రిమినల్ హిస్టరీ ఉండదు సడన్గా ఒకసారి చేస్తారు సో జనరలీ ప్రీవియస్ అఫెండర్స్ టెండెన్సీ ఈజ్ నాట్ సీన్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ జస్ట్ బికాస్ విదిన్ ఫ్యామిలీ ఇంత ఇష్యూ జరుగుతుంది తర్వాత హీ వాజ్ హ్యావింగ్ నో రిగార్డ్ ఆఫ్ హెట్రెడ్ టువార్డ్స్ ద డాటర్ దీనివల్ల